ఫీజు రీయింబర్స్మెంట్ కింద, విద్యా దీవెన, వసతి దీవెన కింద ఈ రెండేళ్ల పీరియడ్లో మామూలుగా ప్రతి క్వార్టర్కు ప్రతి 3 నెలలకు 700 కోట్లు విద్యా దీవెన కింద ఇవ్వాలి. 7 క్వార్టర్లో ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాల్సింది. అప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆగిపోయింది. అక్కడ నుంచి ఇప్పటిదాకా 9 క్వార్టర్స్, ఈ మార్చికి 9 క్వార్టర్స్, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది. ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయినాయి. ఈ మార్చికి బకాయిలే 5,828 కోట్లు బకాయిలు ఉన్నాయి. 700 కోట్లు ఇంటూ 9 క్వార్టర్స్ 6,300 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి 1,770 కోట్లు ఇచ్చినాడు, ఇప్పుడు ఒక 900 కోట్లు ఇచ్చినాడు, 2,670 కోట్లు, 3,628 కోట్లు విద్యా దీవెన కింద ఇప్పటికే బకాయిలు. దీనికి వసతి దీవెన ప్రతి జనవరిలో 1,100 కోట్లు క్రమం తప్పకుండా మా ప్రభుత్వ హయాంలో ఇచ్చేవాళ్ళం. విద్యా దీవెన ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే డబ్బులు తల్లుల ఖాతాల్లో పడేటివి. వసతి దీవెన కింద జనవరి 2025 1,100 కోట్లు, జనవరి 2026 మరో 1,100 కోట్లు, 2,200 కోట్లు ఇప్పటికే బాకీ. ఈ విద్యా దీవెన, వసతి దీవెన కింద ఆ 3,628 కోట్లు ప్లస్ ఈ 2,200 కోట్లు కలిపితే 5,828 కోట్లు బకాయిలు. మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించిన రిక్వైర్మెంటు 4 క్వార్టర్స్, 4 త్రైమాసికాలు ఇంటూ 700 2,800 కోట్లు. జనవరి 27లో ఇవ్వాల్సిన వసతి దీవెన కింద మరో 1,100 కోట్లు, 2 కలిపితే 3,900 కోట్లు కలిపితే 9,728 కోట్లు ఇవ్వాలి.